వాహనదారులకు బిగ్ అలర్ట్. వాహనాలకు ఆ స్టిక్కర్లు ఉంటే ఇక క్రిమినల్ కేసులే అని హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఏంటా స్టిక్కర్ సంగతి అనేది తెలుసుకుందాం. ట్రాఫిక్ నిబంధనలను పాటించని ఉల్లంఘనుల పని పట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించారు. ఈ మేరకు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ముందుగా ట్రాఫిక్ రూల్స్ మీద ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న వారిపై భారీ జరిమానాలతో కొరడా జులిపిస్తున్నారు. కేవలం జరిమానాలతోనే సరిపెట్టకుండా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తూ కటకటాల్లోకి పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే వాహనాలపై అనధికార స్టిక్కర్లు ఉంటే యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేయనున్నట్టు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఆన్ డ్యూటీ ప్రజాప్రతినిధుల వాహనాలంటూ స్టిక్కర్లు, సైరన్లు అమర్చుకున్న కార్లు, ఇతర వాహనాల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు పోలీసులు. అనధికార స్టిక్కర్లు పెట్టుకుని ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడమే కాకుండా ఇతర కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నట్టు గుర్తించిన పోలీసులు అలాంటి వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏదైనా వాహనంపై పర్మిషన్ లేకుండా ఎమ్మెల్యే ఆన్ డ్యూటీ, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అంటూ స్టిక్కర్ ఉంటే ఎంవి యాక్ట్ ప్రకారం ఇకపై కేసులు నమోదు చేయనున్నట్టు తెలిపారు. గతంలో కొంతమంది వాహన యజమానులు ప్రభుత్వ ఉద్యోగులకు కార్లను అద్దెకు పెట్టి ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని స్టిక్కర్లు అతికించగా ప్రస్తుతం వారి కోసం ఆ వాహనాన్ని ఉపయోగించకపోయినా అదే స్టిక్కర్ను వినియోగిస్తూ కార్లు నడుపుతున్న పోలీసులు గుర్తించారు. ఇలాంటి పలు కార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు పాల్పడగా వాటి గురించి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవలే హైదరాబాద్ లోని సంతోష్ నగర్ పరిధిలో ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న ఓ ఖరీదైన కారును ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేశారు. కారు లోపల సైరన్ కూడా ఉండటం గమనార్హం. అయితే తనిఖీ చేసినప్పుడు కారులో ఎమ్మెల్యే గాని ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరూ లేకపోవడంతో డ్రైవర్ ను పోలీసులు ఆరా తీశారు. దీంతో వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారుగా తేలింది. వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించడమే కాకుండా అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ కూడా ఉండటంతో వాహన యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఇలాంటి వాహనాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అనధికారికంగా స్టిక్కర్లు పెట్టుకుంటున్నట్టుగా కనిపిస్తే మాత్రం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. జరిమానాలు, కేసులు ఇవన్నీ ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల ఓ భయం క్రియేట్ చేసేందుకేనని, సామాన్యులను ఇబ్బంది పెట్టేందుకు కాదని పోలీసులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరుడిగా అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పోలీసులకు దొరకకుండా అతి తెలివితో తప్పించుకుంటున్నామని భావిస్తే మాత్రం ఏదో ఒక రోజు దొరుకుతారని, అప్పుడు అసలు సినిమా చూపిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యూజర్స్ అందరికీ నమస్కారం. అందరూ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ అండ్ సైన్స్ పాటించాలి. స్పీడ్ లిమిట్ పర్మిటెడ్గా ఉండాలి. ఓవర్ స్పీడింగ్ చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, రోడ్ ట్యాక్స్, పర్మిట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా క్యారీ చేయాలి. అందరూ కూడా సీట్ బెల్ట్ ధరించాలి. డ్రైవరే కాకుండా ప్యాసింజర్ కూడా సీట్ బెల్ట్ ధరించాలి. మోటార్ సైక్లిస్ట్, పిలియన్ రైడర్స్ ఇద్దరు కూడా హెల్మెట్స్ ధరించాలి. మొబైల్ ఫోన్స్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు యూజ్ చేయవద్దు. ఏమైనా అర్జెంటుగా ఆపాలంటే రోడ్ మధ్యలో ఆపకుండా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్లో ఆపాలి. లేన్ చేంజ్ చేస్తున్నప్పుడు ఇండికేటర్స్ యూజ్ చేయాలి. పెడిస్ట్రియన్స్ క్రాస్ చేస్తున్నప్పుడు అలర్ట్గా ఉండి ఫస్ట్ ప్రయారిటీ పెడిస్ట్రియన్స్, ఓల్డ్ ఏజ్, సీనియర్ సిటిజన్స్, చిల్డ్రన్స్ వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. సడన్ బ్రేకింగ్ కానీ సడన్ యాక్సిలరేషన్ కానీ అవాయిడ్ చేయాలి. రోడ్ మీద కానీ ఫుట్పాత్ మీద కానీ పార్కింగ్ చేయడం అవాయిడ్ చేయాలి. వెహికల్స్ ఓవర్లోడ్ చేయడం, ఐదర్ ప్యాసింజర్స్ ఉండొచ్చు, గూడ్స్ ఉండొచ్చు, దాన్ని కూడా అవాయిడ్ చేయాలి. పబ్లిక్ అందరూ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్కి సహకరించాలని కోరుకుంటున్నాను.